ఏపీ వైపు మోంతా తుఫాను దూసుకొస్తుంది. గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుంది. ప్రస్తుతం చెన్నైకి 420 కిలోమీటర్లు, విశాఖకి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ వైపు మోంతా తుఫాను దూసుకొస్తుంది. గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, మోంతా తుఫాను దగ్గర పడుతున్న సమయంలో పరిస్థితి ఏంటి? వాతావరణ అధికారులు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు? రైతు వెంకట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నైరుతి తుఫాను మరింత బలపడుతుందని చెప్పిన అధికారులు అయితే తెలుపుతున్నారు. తాజా సమాచారం చూస్తున్నట్లయితే నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో అయితే మోంతా తుఫాను గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ అయితే తెలిపారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెన్నైకి 420 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 500 కిలోమీటర్లు, కాకినాడకి 450 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైందని చెప్పని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికి అయితే తీవ్ర తుఫానుగా బలపడుతుందని వెల్లడించారు. రేపు రాత్రి సమయంలో మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పని అధికారులు అయితే తెలుపుతున్నారు. దీని ప్రభావంతో రేపు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలి, సురక్షితంగా బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే తెలుపుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మోంతా తుఫాను చూసుకున్నట్లయితే 233 మండలాల్లో 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో బాగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2194 రిలీఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఈ తీవ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ రిలీఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు తరలించి జిల్లాల్లో యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంరక్షణ కోసం 3465 మంది గర్భిణీలు, బాలింతలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. దాంతో పాటు స్టేట్ కంట్రోల్ రూమ్ ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్, రెవెన్యూ డివిజన్లలో, ఇదే విధంగా గ్రామ స్థాయి గ్రామాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ సీఎంఓకి అయితే అందిస్తున్నారు. శ్రీహరి, గతంలో తుఫాన్లు వచ్చాయి, కాకపోతే మోంతా తుఫాను ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉన్న వార్తల నేపథ్యంలో తుఫాను ప్రభావం గతంలో తుఫాన్ల కంటే ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. గతంలోకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే గతంలో కొంత మేర చుట్టుపక్కల ఎక్కడైతే సముద్ర తీరం ఏదైతే ఉందో సముద్ర తీరం వెంబడి కొంత బాగా విస్తృతంగా ఈదురు గాలులు అలా వీచి ఎంతవరకు కొంత వర్షం అయితే కురిసి ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరీ
వాయుగుండం అత్యంత సమీపం 500 కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం అనేది ఏర్పడటం అనేది మరింత ఉధృతంగా గాలులతో ఈదురు గాలులతో వర్షం బీభత్సంగా కురుస్తుందంటూ కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది. అన్ని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ కమ్యూనికేషన్ సిస్టమ్ శాటిలైట్ ఫోన్ ద్వారా ప్రతి 35 DMR చెట్లు కూడా పరిగణలోకి తీసుకొచ్చారు. ప్రధానంగా చూసుకుంటే సోమవారం రాత్రి విశాఖపట్నంలో అయితే 92.9 మీటర్ల ముక్కలపాడు 87.5 మిల్లీమీటర్ల, మధురవాడ 83.5 ఇందులో అయితే వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఓకే శ్రీహరి, థ్యాంక్ యూ.